హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు రీజనింగ్లో క్యూబ్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. క్యూబ్ కటింగ్స్. ఇందులో ఈ క్యూబ్ అంటే ఘనము కదా. ఘనములో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఘనాలని కట్ చేయడం, రెండు వాటికి రంగులు వేయడం అనమాట. సో ఈ ఘనములో మనకి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనము నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తలాలు నేర్చుకోవాలి. ఇది ఒక ఘనము. తలాలు చూసుకోండి. తలం అంటే దీన్నే తలం అంటారు అనమాట. మనకి యాక్చువల్గా మనకి డయాగ్రామ్లో 3 తలాలే కనిపిస్తాయి. 1, 2, 3 తలాలు కనిపిస్తాయి. యాక్చువల్గా ఎన్ని తలాలు ఉంటాయి? 6 ఉంటాయి. దీనికి ఎదురుగా ఇది ఉంటుంది, దీనికి ఎదురుగా ఇది ఉంటుంది, దీనికి ఎదురుగా ఉంటుంది. సో తలాల సంఖ్య, తలాలంటే ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటారు. తలాల సంఖ్య 6. చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. సెకండ్ వన్, శీర్షములు ఉంటాయి. శీర్షములు అంటే వెర్టిసెస్ అంటారు. శీర్షాలు ఇట్లు శీర్షం అంటారు అనమాట. అది చూడండి, ఒక శీర్షము, రెండవది, మూడవది, నాలుగవది. మీద 4 ఉన్నాయి, కింద 4. నెంబర్ ఆఫ్ వెర్టిసెస్, శీర్షముల సంఖ్య 8. తర్వాత ఎడ్జెస్ ఉంటాయి, అంచులు. ఇవి అంచులు అనమాట. అవి 1, 2, 3, 4. సో 4 ఉన్నాయి కదా. ఇవి 4, ఇవి 4, ఇవి 4, ఇవి 4. సో మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఎడ్జ్లు ఎంత ఉంటాయి? ఎడ్జ్లు 12 ఉంటాయి. ఎడ్జ్లకు ఒక ఫార్ములా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా పటం ఇచ్చి అంచుల సంఖ్య అడిగితే ఆ పటం యొక్క భూమి యొక్క భుజాల సంఖ్య ఇంటూ 3. ఇక్కడ భుజాలు ఎన్ని ఉన్నాయి? భూమికి 4 ఉన్నాయి కదా, ఇంటూ 3. 4 × 3 ఎంత అయింది? 12. చెప్పండి. ఫేసెస్ 6, శీర్షములు 8, అంచులు 12. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? రైట్. చూడండి, మనకి ఈ ఘనములు కటింగ్లో మనకి 6 మోడల్స్ ఉంటాయి. తర్వాత కూడా ఇంకా మోడల్స్ వస్తాయి. మెయిన్ మోడల్ 6 ఉంటాయి. అందులో మోడల్ 1 ఏంటంటే, ఇప్పుడు ఇది ఘనం కదా, మనం దీన్ని చూడండి 2 సార్లు కట్ చేసాం. 1, 2. 2 సార్లు కట్ చేసినప్పుడు చిన్న ఘనాలు ఎన్ని ఏర్పడతాయి? 1, 2, 3 అనమాట. అది చూసుకోండి జాగ్రత్తగా. 2 కటింగ్స్ ఉంటే 3 వస్తాయి. n కటింగ్స్ ఉంటే n+1 వస్తాయి. చెప్పండి, మరొకసారి చూసుకోండి. 2 సార్లు కట్ చేసామా? ఎన్ని వచ్చాయి? 1, 2, 3. అంటే ఇలా 2 సార్లు కట్ చేసినప్పుడు 1, 2, 3 వస్తాయి. n సార్లు కట్ చేస్తే n+1 వస్తాయి అనమాట. అది ఒక ఘనాన్ని n సార్లు కట్ చేస్తే n+1 ఘనాలు వస్తాయి. ఏమొస్తాయి? n+1 అంటే n+1 సైజులు ఉన్న ఘనాలు వస్తాయి అనమాట. అది జాగ్రత్తగా చూసుకోండి. ఒక ఘనాన్ని n సార్లు కట్ చేస్తే n+1 వస్తాయి అనమాట. సపోజ్ ఒక ఘనాన్ని 3 సార్లు కట్ చేస్తే 3+1 వస్తాయి. 3+1 వస్తాయి. సపోజ్ ఒక ఘనాన్ని 7 సార్లు కట్ చేసాం అనుకోండి, 7+1 8 వస్తాయి అనమాట. ఇవి చిన్న ఘనాలు వస్తాయి అనమాట. ఇలా ఓకేనా? ఇప్పుడు ఇందులో మోడల్ 1 చూద్దాము. 1/1/1 కొలతల గల ఒక ఘనమును కత్తిరిస్తే ఒకే మాదిరిగా ఏర్పడు చిన్న ఘనాల సంఖ్య ఎంత అడిగాడు. సో ఇక్కడ ఒకటి కదా, n1 కదా, n+1 2. ఇది 2, ఇది 2. ఇది సింపుల్గా 3 సైడ్స్ ఈక్వల్ కదా, 3 సైడ్స్ కదా. 3 సైడ్స్ ఈక్వల్గా లేవనుకో, నో ప్రాబ్లము. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. a+1, b+1, c+1 అనమాట. సో 2 × 2 × 3 = వాట్? 2 × 4 4 × 8. ఇవే ఘనముల సంఖ్య. క్వశ్చన్ ఏంటి? 1/1/1 ఘనాన్ని సమాన ఘనాలుగా కత్తిరిస్తే ఎన్ని సమాన ఘనాలు వస్తాయని అడుగుతాడు. సో ఎన్ని వస్తాయి మనకి? 8 వస్తుంది. అదే సపోజ్ చూడండి, 3/3/3తో కత్తిరిస్తే ఎన్ని వస్తాయి? 3+1 4, 4, 4. 4 ³ 64 వస్తాయి. అలా కాకుండా అదే మనకి ఈ క్యూబాయిడ్ షేప్ ఉందనుకోండి, దీర్ఘఘనం ఆకారం ఉందనుకోండి, ఎలాగిస్తాడు? 2/3/4 కొలతలతో ఒక దీర్ఘఘనమును కత్తిరిస్తే ఎన్ని సమాన ఘనాలు వస్తాయని అడుగుతాడు. రైట్. 2+1 3, 3+1 4, 4+1 5, 4 × 5 20, 23 60. ఎస్. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూడండి. మోడల్ 2 చూడండి. మోడల్ 2లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. మోడల్ 2 క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక ఘనమే కదా. మోడల్ 1 ఏంటి? భుజం కొలతలు ఇచ్చాము.
ఇప్పుడు భుజం కొలత ఇచ్చాడు దాకా 1/1/1 ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ కటింగ్స్ ఇస్తాడు ఇలాగా. చూడండి, నెంబర్ ఆఫ్ కటింగ్స్ 12 ఇచ్చాడు. ఒక ఘనాన్ని 12 కటింగ్లు చేస్తే కనిష్టంగా ఏర్పడే ఘనాలన్నీ, గరిష్టంగా ఏర్పడే ఘనాలన్నీ అడిగాడు. సో సింపుల్గా కనిష్టంగా ఏర్పడే ఘనాలు అడిగితే n+1, n కటింగ్లు కదా, n+1 వేసేయండి 13. ఇది కనిష్టంగా ఏర్పడే ఘనాలు. మరి గరిష్టంగా ఏర్పడే ఘనాలు అంటే ఏంటంటే, మరి గరిష్టంగా ఏర్పడినప్పుడు ఘనం అంటే 3 భాగాలు కదా, ఆ 12 3 భాగాలు చేయండి. 3 4 అంటే 4 × 4 × 4 అనమాట. అది చూసుకోండి, 4 × 4 × 4 LBH, పొడవు వెడల్పు ఎత్తు అనమాట. ఇలాగ రాసుకోవాలన్నమాట అది. సో ఇది 4 కదా, 4+1 5, 4+1 5, 4+1 5, 5 25, 25 125. ఒకవేళ ఇలా సపోజ్ 3తో భాగించినప్పుడు తెగలేదనుకోండి, అప్పుడు అది దీర్ఘగణంలా ఏర్పడుతుంది. సపోజ్ సెకండ్ క్వశ్చన్ మరలా చెప్తాను చూడండి. గరిష్టముగా ఏర్పడే ఘనములు అన్నప్పుడు ఘనం అంటే 3 భాగాలు చేయాలి కదా, పొడవు వెడల్పు ఎత్తు ఉండాలి కదా. అంటే 12ని 3 భాగాలు చేయమ్మా, 3 4 వస్తుంది. ఒక భాగము 4, ఇంకొక భాగము 4, ఇంకొక భాగము 4, మొత్తం 12 భాగాలు అయ్యాయి కదా. ఇప్పుడు ఘనముల సంఖ్య అడిగితే 5 × 5 × 5 ఎంత అయింది? 125. గరిష్టంగా అడిగితే 125, కనిష్టంగా అంటే 13. ఇప్పుడు ఒక అబ్బాయి వేసి ఇది 3తో భాగించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ 14 ఇచ్చిన అనుకోండి, 14/3, 3 4 12, అంటే 4 4 వేసుకో, 12 వచ్చిందా, ఇంక 2 మిగిలింది కదా, ఆ 2ని 1 1గా కలుపుకో, అప్పుడు ఎంత అయింది? 4 5 5 అనమాట. అలా గరిష్ట నెంబర్లు వేసుకోవాలన్నమాట అది. సో 4 1 5, 5 1 6, 5 1 6, 5 6 30, 36 180, అలా వేసుకుంటే ఈజీ అనమాట అది. ఓకేనా? సో గరిష్టంగా అంటే అలా చేస్తాము, కనిష్టంగా అంటే n+1. ఇదే మోడల్ 2లో టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 చూడండి. మనం మొత్తం ఏంటి చేద్దాం? మోడల్ 2లో టైప్ 2. టైప్ 1 ఏంటి? నెంబర్ ఆఫ్ కటింగ్స్ ఇచ్చి గణప మొక్కలు అడిగాడు. ఇప్పుడు ఏంటి? గణప మొక్కలు ఇచ్చి నెంబర్ ఆఫ్ కటింగ్స్ అడిగాడు. ఇప్పుడు ఒక ఘనాన్ని 120 గణప ముక్కలుగా చేశాడు. అయితే దాన్ని కనిష్టంగా ఎన్నిసార్లు కత్తిరించాడు, గరిష్టంగా ఎన్నిసార్లు కత్తిరించాడు అడిగాడు. ఎప్పుడైనా గరిష్టంగా అడిగితే ఆ n-1 వేసి అని వచ్చేస్తుంది. 120 - 1 119. ఇది గరిష్టంగా. కనిష్టంగా అడిగితే ఏం చేయాలంటే 120కి కారణాంకాలు తీసుకోవాలి, వరుస కారణాంకాలు తీసుకోవాలి. చూసుకోండి, 120కి కారణాంకాలు పట్టుకోండి. 120 మామూలుగా అయితే 120 వేసుకోండి. 3 40, 2 20, 4 5. వరుసగా చేద్దాం చూడండి. 4 5 6. ఇవేంటివి? LBH కొలతలు. ఇవి నువ్వు కటింగ్లు కావాలనుకోండి, ఇంతకుముందు కొలతలు కావాలంటే కటింగ్లు +1. ఇప్పుడు కొలతలు ఇచ్చారు కదా, కటింగ్ కావాలని ఏం చేయాలి? -1 వేసేయాలి ఉంటుంది. సో 4 - 1 3, 5 - 1 4, 6 - 1 5, ఇవన్నీ కలపండి. 9 + 3 ఎంత? 12. దట్స్ ఇట్. వరుస కారణాంకాలు తీసుకోవాలన్నమాట. తీసుకుని నీకు కనిష్టంగా వస్తుంది. గరిష్టంగా అడిగితే n-1 వేసుకోండి. ఇదేంటి? గణప ముక్కలు ఇచ్చి కటింగ్లు. ఇంతకుముందు ఏంటి? కటింగ్లు ఇచ్చి గణప ముక్కలు. ఓకే, నెక్స్ట్ మోడల్ 3 చూడన్నా. మోడల్ 3 ఏంటంటే ఒక ఘనం ఇస్తాడు, ఒక ఘనంకి అన్ని వైపులా ఒకే రంగు వేస్తాడు. మోడల్ 4 ఒక ఘనముకి వేరు రంగులు వేస్తాడు, 3 వేరు రంగులు వేస్తాడు. మోడల్ 5 దీర్ఘగణం తీసుకుంటాడు, దీర్ఘగణంకి ఒకే రంగులు వేస్తాడు. మోడల్ 6 వేరు రంగులు వేస్తాడు అనమాట. ఇప్పుడు మనం మోడల్ 3 చూద్దాం. క్వశ్చన్: ఒక ఘనమునకు అన్ని తలములకు ఒకే రంగు వేసిన తర్వాత దానిని n సెంటీమీటర్ల భుజం కొలతలు గల చిన్న ఘనాలుగా విభజించిన. మనం చూసుకోండి,
ఒక ఘనానికి అన్ని వైపులా రంగులు వేస్తాడు, ఒకే రంగు వేసాడు. దాన్ని ఎన్ సెంటీమీటర్లు గల ఎన్ సెంటీమీటర్ల భుజాలు కాగల చిన్న ఘనాలుగా తీస్తే ఫస్ట్ క్వశ్చను 3 తలాలకు ఒకే రంగు ఉన్న ఘనాలెన్ని? రెండో క్వశ్చను 2 తలాలకు ఒకే రంగు ఉన్న ఘనాలెన్ని? మూడో క్వశ్చను 3 తలాలకు ఒక తలమునకు రంగు ఉన్న ఘనాలెన్ని? నాలుగో క్వశ్చను రంగు లేని ఘనాలెన్ని? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చను 3 తలాలకి రంగు ఉండే ఘనాల సంఖ్య ఫార్ములా 8 ఏదైనా. రెండో క్వశ్చను 2 తలములకు ఒకే రంగు ఉన్న ఘనముల సంఖ్య 12 × n-2. మూడో క్వశ్చను ఒక తలములకు రంగు ఉన్న ఘనముల సంఖ్య 6 × n-2². నాలుగో క్వశ్చను రంగు లేని ఘనముల సంఖ్య n-2³. ఇది ఎలాగొచ్చో సరదా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఘనం అనుకోండి, రైట్? ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఫస్ట్ 3 తలాలకి రంగు ఉండాలన్నాడు. చూడండి, ఈ కార్నర్లో తీసుకోండి. ఈ కార్నర్లో తీసుకుంటే దీనికి 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 మూడింటికి ఒకే రంగు వస్తుంది. ఈ వేరు రంగులు అనుకోండి. ఇక్కడ రెడ్ అనుకోండి, ఎక్కడ రెడ్డే, ఎక్కడ రెడ్డే. అంటే ఇక్కడ ఒక శీర్షం, ఇది ఒక శీర్షం దగ్గర ఉన్న ఘనానికి 3 వైపులు వస్తుంది. మరి ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 8 శీర్షాలు ఉన్నాయి. సో 8 × 1 8. ఒక రంగు అయిపోయింది. ఇప్పుడు 2 రంగులు ఎక్కడ వేస్తామని చూడండి. ఇలా ఇక్కడ వేస్తాం అనమాట. ఇలా వేస్తాం. 2 రంగులు ఇలా వేయగలం అనమాట. ఇలా నీకు టోటలు n అనుకోండి, n-2 చేసేయండి. అంటే n-2 వస్తుంది. మరి అంచులు ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 12 × n-2. 2 రంగులు దీనికి వస్తాయి. చూడండి, ఇదే వస్తుంది అనమాట. అయితే ఒకే రంగు ఉన్నదే ఉంటాడు. ఒకే రంగు ఎక్కడ ఉంటుంది? ఒక దగ్గరే ఉంటుంది అనమాట. సో ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి ఉంది కదా. సో జాగ్రత్త చూసుకోండి. ఇటువంటిది ఈ ఒకటి వచ్చినప్పుడు ఇటువంటివి ఇదేడిది ముఖాలు, తలాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఇవి ఎడ్జులు ఉంటాయి, అంటే n-2. ఇవి ఒక 2 ఎడ్జులు ఉంటాయి, n-2. n-2 × n-2 ఎంత అయింది? n-2² అనమాట. 6 × n-2². అయితే రంగులేని ఘనాలు ఎన్ని అంటాడు. రంగులేని ఘనాలు అంటే అర్థం ఏంటి? చూడండి, ఇది n-2 కదా. ఘనం యొక్క ఘనపరిమాణం ఏంటి? n-2³ అనమాట. a³ అనమాట. n-2³ అనమాట. ఓకేనా? మరోసారి అన్ని వైపుల రంగు ఉన్నది 8. 2 తలములకు రంగు ఉన్నది ఫస్ట్ క్వశ్చన్. 3 తలములకు రంగు ఉన్నది 8. 2 తలములకు రంగు ఉన్నది 12 × n-2. ఒకే తలము రంగు ఉన్నది 6 × n-2². రంగు లేనిది n-2³. ఇవి ఫార్ములాస్ ఎలాగొచ్చి ఈ ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తే. ఒకవేళ ఫార్ములా అప్లై చేయలేకపోతే ఘనం ఏది వస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఏదైనా వచ్చేస్తుంది మీకు. దీని మీద క్వశ్చన్ చూద్దాము. నేను ఘనం వేసి చెప్తాను, ఘనం వేయకని చెప్తాను. ఓకేనా? క్వశ్చన్ చూద్దాం. రైట్ అవుట్. చూడండి, ఒక ఘనమునకు అన్ని తలములకు ఒకే రంగు వేసిన తర్వాత దానిని 64 సెంటీమీటర్ల భుజము కొలతగా గల చిన్న ఘనములుగా విభజించాడు. 64ని a³ అంటే 4³ మరి n³ లేకపోతే n=4. అయితే ఫస్ట్ క్వశ్చన్ 3 తలములకు ఒకే రంగు ఉన్న ఘనముల సంఖ్య ఎప్పుడు 8. రెండో క్వశ్చన్ 2 తలములకు ఒకే రంగు ఉన్న ఘనముల సంఖ్య మరి 12 × n ఎంతమ్మా? 4. 4లో 2 తీస్తే 2. 2 12 24. ఇప్పుడు ఒకే తలమునకు రంగు ఉన్న ఘనముల సంఖ్య 6 × n ఎంత? 4. 4 - 2 2² 4 6 24. n-2². అలాగే రంగు లేని ఘనముల సంఖ్య n ఎంత? 4. 4 - 2 2³ 8. ఇలా చెప్పచ్చు ఫార్ములాస్ బట్టి. అయితే ఫార్ములా లేకన్నా నువ్వు ఫార్ములా మర్చిపోయావు అనుకో, ఫార్ములా లేకన్నా జనరల్గా చేయాలంటే ఘనం వేయడం రావాలి. ఘనం వేయడం మీరు నేర్చుకోవాలన్నమాట. అది ఘనం వేయడం మీకు స్పీడ్ నేను చెప్తాను. ఇలా వేసుకోండి, టెకాక్ 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 ఇలా వేసుకోండి, టెకాక్ 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 టెక్ 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 ఇలా వేసుకోండి. టిక్ టిక్ ఇలా చెరిపోయండి. అయిపోయిందా? 4 వేయాలి కదా. 1 2 3 4 ఇలా వేసుకోండి. 1 2 3 4
ఇలాగ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 ఇలాగ వేసుకోండి. ఇలాగ వేసుకొని గణం వచ్చేస్తాయి అనమాట. గణం వస్తే నువ్వు లెక్క చేసేవచ్చు అనమాట, ఫార్ములా మర్చిపోతే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, జనరల్ మెథడ్. 3 తలములకు ఒకే రంగు ఉన్న గణములు. చూడండి, ఇక్కడ రండి, ఇక్కడ 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 అంటే ఈ ఎడ్జ్లో వచ్చింది అంతే. 3 తలాలకి ఈ తలము ఈ తలము ఈ తలము అంటే ఒక శీర్షం వద్ద వచ్చింది. ఒక గణానికి ఎన్ని శీర్షాలు ఉంటాయి? 8. సో ఆన్సర్ ఇస్ వాట్? 8. ఇది ఎప్పుడు స్టాండర్డ్. సెకండ్ వన్, 2 తలములకు ఒకే రంగు. మరి ఇది 3 తలాలు, ఇది 3 తలాలు అయినప్పుడు ఇవి 2 తలాలు అవుతాయి అన్నమాట. అది 1 2 1 2, ఒక అంచుకు 2 వచ్చినాయి. మరి ఎన్ని అంచులు ఉన్నాయి? ఒక అంచుకు 2 వచ్చినప్పుడు మరి ఎన్ని అంచులు ఉన్నాయి? 12 అంచులు ఉన్నాయి. 12 రెళ్ళు ఎంత? 24. నెక్స్ట్, ఒకే తలంలో రంగు ఉన్న గణముల సంఖ్య. ఒకే తలం అంటే ఏంటి? ఇది కాదు ఇది కాదు, ఎందుకంటే ఇది అంచుల్లో వచ్చేస్తాయి అనమాట. అది ఈ 2 అంచులు వస్తుంది, ఇది మొత్తం వస్తుంది అనమాట. సో ఇవి 2 వస్తాయి అనమాట. 1 2 3, 1 2 3 4 వస్తాయి. 4 ఇవి ఫేసెస్ అంటారు, తలాలు, ముఖాలు. ఎన్ని ముఖాలు ఉంటాయి? ఒకదానికి 6 ముఖాలు ఉంటాయి. ఒక ముఖానికి ఎన్ని వచ్చాయి? 4. 6 4 ఎంత అయింది? 24. రంగు లేనిది ఎంత అంటే నీకు సూత్రం లేదు. రంగు లేనిది ఈక్వల్ టు మొత్తము మైనస్ రంగు అన్నది. మొత్తం ఎన్ని? 64. మరి రంగు లేని ఉన్నాడు కాబట్టి మొత్తము మైనస్ రంగు ఉన్నవే. రంగు ఉన్నవి 48 + 8, 48 + 8 ఎంత? 56. 64లో 56 తీసండి, 64లో 56 తీస్తే 8. ఇది 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఎలా ఉంటుందంటే కనీసం 1, కనీసం 2, అలాగే మహా అయితే 1, మహా అయితే 2 అని ఉంటాయి మనకి. సమితి వెంచత్రాలు మీకు చెప్తాం. అట్లీస్ట్ 1, అట్లీస్ట్ 2 అలాగంటాడనమాట. కనీసం 1 అంటే అర్థం ఏంటి? 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ. కనీసం 2 అంటే అర్థం ఏంటి? 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ. గరిష్టముగా 1 అంటే అర్థం ఏంటి? 1 కానీ అంతకన్నా తక్కువ కానీ. మహా అయితే 2 అంటే అర్థం ఏంటి? 2 కానీ అంతకన్నా తక్కువ కానీ అనమాట. కనీసము గరిష్టంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క చేద్దాం. కనీసము 1 తలానికి రంగు వేయగలిగినటువంటి ఘనములు ఎన్ని? కనీసం 1 అంటాడు. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ. 1 24, 2 24, 3 8, 48 ఎంత? 56. కనీసం 1 అంటాడు. కనీసం 2కి రంగులు వేస్తామంటాడు. కనీసం 2 అంటే అర్థం అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ. సో 24 + 8 32. అలాగే గరిష్టముగా 1 అంటాడు. 1 కానీ అంతకన్నా తక్కువ కానీ. 1 24, అంతకన్నా తక్కువ 8. సో 24 + 8 32 అనమాట. ఇది ఒకే రంగు వేసేది. చెప్పండి, ఇది ఒకే రంగు. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏం వేస్తాము? అన్ని తలాలకు రంగు వేరు వేరు రంగులు అంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ మోడల్